సో ఇప్పుడు మన గంగాధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. బట్ మాట్లాడే ముందు ఒక చిన్న డౌట్ ఉంది నాకు. క్వశ్చనరీ రాసుకొచ్చారనమాట సార్, ఒకసారి ముందుకి అనమాట. మీరు ఎప్పుడు ఎక్కడ ఉంటే కూడా నేను మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏదో ఒక క్వశ్చన్ అడిగేస్తూ ఉంటాను. బట్ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ గారి బర్త్డే వస్తుంది కాబట్టి చిరు లీక్స్ లాగా రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లీక్స్ ఏమైనా మాకు కొంచెం ఏమైనా చెప్తారా? ఇంకొక న్యూస్ ఒకటి వచ్చింది, ఏపీ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొలాబరేషన్తో ఈసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నారు రామ్ చరణ్ గారి టీం నుంచి అని విన్నాము. సో మీ మాటల్లో చెప్తే వినాలనుంది. మీడియా మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే ఇప్పుడు వీళ్ళని బ్లెస్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నది తను అడిగిన దానికి చిన్న ఆన్సర్ చెప్తాను. ఎవరైతే బ్లడ్ లేకుండా చాలామంది ఈ రోజున బాధపడుతున్నారో వాళ్ళ కోసం 1998లో మన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించినటువంటి బ్లడ్ బ్యాంక్ ఈ రోజున అది అంచెలంచెలుగా వెదుగుతూ, ఆ రోజుల్లో ఎవరైనా బ్లడ్ ఇవ్వాలంటే భయపడే పరిస్థితి ఉండేది. ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు అభిమానులే కాకుండా ఇతర స్టార్ హీరోల అభిమానులు కూడా బ్లడ్ అనేది ఈజీగా ఇవ్వచ్చన్న థాట్తోటి ఈ రోజున బ్లడ్ అనేది కొరత అనేది చాలా తగ్గింది. దాంట్లో భాగంగా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ మార్చ్ 27 రోజున జరగబోయే బర్త్డే సందర్భంగా బిఫోర్గా మేము ఏపీ తెలంగాణ గవర్నమెంట్తో అలయన్స్ అయ్యి అక్కడ హెల్త్ మినిస్టర్ని, తెలంగాణ హెల్త్ మినిస్టర్ అండ్ ఏపీ హెల్త్ మినిస్టర్ గారిని కలవడం జరిగింది. వారి ఆశీస్సులతోటి టీం రామ్ చరణ్ ఈ యొక్క బ్లడ్ క్యాంప్స్ని ప్రతి ఒక్క బ్లడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇచ్చేటట్టుగా ప్లాన్ చేసినాం. ఎందుకంటే అందరూ కూడా వేరు వేరు ఆర్గనైజేషన్కి ఇస్తారు విలేజెస్లో. మేమేం చేస్తున్నామంటే ఈసారి కొత్తగా చేయాలన్న ఉద్దేశంతో నీడీ పీపుల్కి ఎవరైతే అవసరం ఉంటుందో బ్లడ్ అనేది అది దొరకాలంటే ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు, పూర్ పీపుల్ అందరూ కూడా. అక్కడ బ్లడ్ కొరత అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయో గవర్నమెంట్ హాస్పిటల్స్లో అక్కడ ఈ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. అనగా రేపు 23rd సండే, రేపు మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 వరకు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఈ వాయిస్ వింటే కనుక మీ దగ్గరలో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్స్కి వెళ్ళి ఈ యొక్క బ్లడ్ డొనేట్ చేయండి. ఒక బ్లడ్ యూనిట్ మన దగ్గర తీసుకుంటే అది 3 పీపుల్కి అది మనకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క నా రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు వెళ్ళండి, బ్లడ్ డొనేట్ చేయండి. ఇది మా అన్నయ్య ఇచ్చిన పిలుపు మేరకు, చిరంజీవి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదో అకేషన్ బేస్ చేసుకుని మేము అకేషన్ బేస్ చేసుకుని మేము బ్లడ్ క్యాంపులు కండక్ట్ చేస్తుంటాము. అలాగే రేపొద్దున జరగబోయే ఏపీ తెలంగాణలో జరగబోతున్నటువంటి ఈ బ్లడ్ క్యాంప్స్ అందరూ వెళ్ళి బ్లడ్ డొనేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే అయితే నేను ఇక్కడికి రావడానికి కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తమ్ముడు జయరామ్. అయితే జయరామ్ లాస్ట్ టైం నాకు ప్రవీణ్కి ఒక 1.5 year బ్యాక్ కలిసి వయ్యారి బామ అనే ఒక చిన్న సాంగ్ కూడా చేస్తున్నాను అన్నయ్య, మీ బ్లెస్సింగ్స్ కావాలని అడగటం జరిగింది. అతను వచ్చాడు, కలిశాడు. ఏంటి అబ్బాయి ఏదో సాంగ్ చేసేస్తా అన్నాడు, గోవా వెళ్తా అన్నాడు, గోవాలో చేసేస్తాను, ఇది చేస్తాను. నాకు నమ్మబుద్ధి కాలే. సరే నువ్వైతే చెయ్యి అంటే, మన దగ్గరికి ఎవరైనా చేస్తానని వస్తే చెయ్యొద్దని మాత్రం ఎప్పుడు చెప్పొద్దు, అది నా పాలసీ. నువ్వైతే చెయ్యి, నా నుంచి ఏం హెల్ప్ కావాలో నీకు చేస్తానని చెప్పడం జరిగింది. ఆ తర్వాత వన్స్ ఆఫ్ అ టైం వచ్చి అనే సాంగ్ రెడీ అయిపోయిందనే రిలీజ్ అని చెప్పాడు. ఇదే డయాస్ పైన ఆ రోజున వయ్యారి బామ తనే దాంట్లో యాక్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు కూడా మేము ఇదే స్టేజ్ పైన తనని చాలా ఇదిగా అభినందించాను. ఎందుకంటే ఆ సాంగ్ తను యాక్ట్ చేస్తూ కూడా చాలా బాగా చేశాడు ఆ రోజునాడు. అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలే, అయిపోయింది, ఒక సాంగ్ చేశాడు, ఇంకా తన పని తను చేసుకుంటాడు, జాబ్ చేసుకుంటాడు అనుకున్నాను. బట్ ఈ రోజున అంటే నాకు 1 month బ్యాక్ కూడా చెప్పి ఇంకో సాంగ్ చేశానండి. ఇదేంటారు అప్పుడు ఏంటి ఎలా చేసుకుంటూ వెళ్ళిపోతాను. అది కూడా ఇక కార్లో చూపించాడు. నాకు కార్లో సౌండ్ పెట్టి చూపిస్తే నేను చాలా ఆశ్చర్యపోయిన రోజునే. వీడు మామూలు డైరెక్టర్ కాడు, వీడు తొందరలో మంచి డైరెక్టర్ అవుతాడని అనుకున్నాను. నిజంగా ఈరోజు ఆ సాంగ్ చూసిన తర్వాత తను ఎంచుకున్నటువంటి యాక్టర్స్ని అయితే కానీ, తను తీసిన విధానం అయితే కానీ, డిఓపి అయితే కానీ, మ్యూజిక్ డైరెక్టర్ అయితే కానీ, ఆ సాంగ్ పాడినటువంటి కాలభైరవ్ గారు అయితే కానీ ప్రాణం పోసారు అందరూ కూడా, ఎవరికి వాళ్ళందరితో ఇలా చేయించుకున్నటువంటి వ్యక్తి ఎలా జయరామ్ నాకు చాలా గర్వంగా ఉంది నా తమ్ముడిగా చెప్పుకోవడానికి. రేపు ఫ్యూచర్లో
తిన ఒక మంచి డైరెక్టర్ కాబోతాడు. మా అందరి హెల్ప్ కూడా మేము అతను చేస్తాము. అలాగే ఇక్కడ ఒక ప్రొడ్యూసర్ గారు కూడా ఉన్నారు, తేజానాయుడు గారు. 100% ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయండి సార్. టెక్నికల్ వాల్యూస్ కానివ్వండి, అతను ఒక ఫారెస్ట్లో అంటే మరి నల్లమల ఫారెస్ట్లో ఉంది, అతను ఎక్కడ తీసాడో తెలియదు కానీ చాలా గ్రాండ్గా తీశాడు. ఇలాంటి కొత్త డైరెక్టర్స్ మీరు ఎంకరేజ్ చేయండి సార్. మీరు పెట్టే మనీకి వీళ్ళు కంపల్సరీ వాల్యూ ఇస్తారు. దాన్ని మీ మనీ ఎటు పోకుండా కాపాడే బాధ్యత వీళ్ళదే యాజ్ ఎ డైరెక్టర్గా. అలా మంచి సినిమా తీయగలుగుతారు, మీరు సపోర్ట్ చేయండి సార్. అలాగే యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా బిగ్ ప్రొడ్యూసర్స్ తీసుకుని వాళ్ళని ఎంకరేజ్ చేస్తే ఈ రోజున ఇండస్ట్రీ ఇంకా బాగుంటుంది. ఒక ఇండస్ట్రీలో ఒక సినిమా, ప్రతి సినిమా హిట్ అవ్వాలనే కోరుకుంటాం మేము. ఎందుకంటే దాని వెనకాల అభిమానులు ఎంత కష్టపడతారో, దాని వెనకాల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. సినిమా తీయటమే ఒక గొప్ప విషయం అయితే, దాన్ని బయట రిలీజ్ చేసిన తర్వాత థియేటర్స్ దగ్గర అయితే కానీ, ఆ థియేటర్ దగ్గర నుంచి అయితే కానీ ఎక్కడైనా సరే సినిమా అన్నది ప్రపంచానికి చాలా గొప్ప విలువైన ఒక ఎంటర్టైన్మెంట్. దాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. ఈ రోజున ఒక సినిమా రిలీజ్ కాకుండానే బయటికి పైరసీ రూపంలో బయటకు వస్తుంది. అదొక ప్రమాదకరమైన వ్యాధిగా తయారైంది. దాన్ని కూడా కంట్రోల్ చేసుకుంటే ఒక సినిమా ఒక ప్రొడ్యూసర్ తీయాలంటే అది చిన్న విషయం కాదండి. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి తీస్తారు వాళ్ళు. చిన్న ఫోన్లో దాన్ని అలా పాస్ చేసేస్తున్నారు. అది కొన్ని లక్షల ఫోన్లోకి వెళ్ళిపోయి ఆ సీన్స్ అని రిలీజ్ చేస్తున్నారు. దానివల్ల ప్రొడ్యూసర్ అనే వ్యక్తి ఎంత నష్టపోతాడు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గ్రహించుకోవాలి. అలాగే దాంట్లో కష్టపడ్డ హీరో హీరోయిన్స్ అయితే కానీ, డైరెక్టర్స్ అయితే కానీ, దానికి సంబంధించిన వ్యక్తులు అయితే కానీ చాలా పెయిన్ ఫీల్ అవుతారు. దాని నుంచి కూడా మనం ఒక్కసారి అది ఒక డైరెక్టర్ పుట్టిన ఆ డైరెక్టర్ సృష్టించినటువంటి ఏదైతే ఒక సినిమా ఉందో అది స్వయంగా తనే రిలీజ్ చేసిన బయటకు వచ్చిన తర్వాత ఆ ఎంటర్టైన్మెంట్ థియేటర్లోకి వచ్చి చూసిన తర్వాత పొందే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఆనందాన్ని పొందడానికి ట్రై చేయండి అందరూ కూడా. ఈ చిన్న చిన్న ఫోన్స్లో చిన్న చిన్న క్లిప్పులు చూసేసి ఎంజాయ్ చేసి కన్నా పూర్తి సినిమా, మంచి సినిమా అని థియేటర్లో చూస్తే ఆ ఆనందమే వేరుంటుంది. ఇది ఒకసారి తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో ఎవరు కానీ, శుభశ్రీ గారు కానీ నిజంగా గ్రేట్. మీరు చేసిన యాక్టింగ్ అయితే నేను ఒక సిల్వర్ స్క్రీన్ మీద చూసినట్టే నేను ఫీల్ అయ్యాను. ఒక రియల్ మూవీ చూసినట్టుగా ఫీల్ అయ్యాను. మీకు నిజంగా బోలే సార్ చెప్పినట్టు మీలో గొప్ప నటుడు ఉన్నాడు, మీలో గొప్ప నిజాయితీ ఉంది. నేను అది బిగ్ బాస్లో చూశాను. నేను అది నాకు చాలా ఆనందం. బోలే అన్నగారు కూడా ఆ రోజున ఆయన కూడా చూశాను. అంతే నిజాయితీగా మన రియాలిటీ షోలో బిగ్ బాస్లో వాళ్ళిద్దరూ కూడా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ అయితే కానీ ఎక్స్ట్రాడినరీ సార్. మేడం మీరు కూడా నిజంగా చాలా బాగా, ఎందుకంటే నేను రెగ్యులర్గా బిగ్ బాస్ చూస్తానండి. ఎందుకంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. మనం ఎంత ఓపికతో ఉండాలో మనం నేర్చుకోవచ్చు వాళ్ళని చూసి. ఇలా చాలామంది బిగ్ బాస్ ఏంటని కొంచెం స్కిప్ చేస్తారు, కానీ ఇలువలు కూడినటువంటి చాలా విషయాలు దాంట్లో నేర్చుకోవచ్చు. ఎంత ఓపికతో ఉండాలి, ఎంత ఆకలితో ఉండొచ్చు కూడా చెప్తారు అందులోని. అవన్నీ వీళ్ళ నిదర్శనం. వీళ్ళు అందరూ లావుగా వెళ్తారు, బయటకు వచ్చేటోడికి లీన్గా తయారు వస్తారు. గ్రేట్ సార్. నిజంగా బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ఇలా కొత్త వాళ్ళందరికీ ఇలా ఇస్తుంది. నిజంగా గ్రేట్ అండి. ఇలా ఎవరు కానీ, శుభశ్రీ గారు కానీ, పోలీస్ సార్ కానీ, ఆయన ఒక సాంగ్స్లో మాకు ఎంత ఇష్టం అంటే ఆయన సాంగ్స్ వింటుంటే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాము. మీకు మరొక్కసారి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. మీరు కూడా మెయిన్ మూవీస్లో హీరోయిన్స్గా రావాలని కోరుకుంటున్నాను. అతను డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంకొక గొప్ప వ్యక్తి డిఓపి అండి. నిజంగా అది ఒక రియల్ మూవీ చూసినట్టు అనిపించిందండి. మీరు నిజంగా మీరు కొత్తగా ఫస్ట్ టైం చేసామన్నారు కానీ 100% మీరు అంతేనా, మీ కాలేజ్ సీనియర్ అయినా కానీ అతను గొప్ప డిఓపి. నిజంగా ఒక మెయిన్ మూవీకి మీరు చేస్తే మీకు మంచి అవార్డు కూడా రావడానికి ఛాన్స్ ఉంది. గ్యారెంటీగా మీరు ట్రై చేయండి. ఇది మిమ్మల్ని పిలుస్తుంది. ఈ సినిమా ఉసిరనేసి ఈ సాంగ్ ఏదైతే ఉందో మిమ్మల్ని సినిమా పిలుస్తుంది తొందరలో. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మీ అసిస్టెంట్స్ అండి వాళ్ళు ఎవరండి? 3D యానిమేషన్. చాలా గ్రేట్ అండి, చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ కూడా. వన్స్ అగైన్ జయరామ్, ఆల్ ది బెస్ట్. నువ్వు ఒక్కొక్కసారి మెయిన్ మూవీ చేసి దాంట్లో ఇక్కడ కాదు శిల్ప కళావేదికలోనో జిఆర్సీలోనో ఫంక్షన్ పెట్టిన తర్వాత మేము ఇదే విధంగా మీకు అలా సపోర్ట్ చేసుకుంటూ వస్తాము. నువ్వు పెద్ద డైరెక్టర్గా మారి మంచి హీరోయిన్స్ని పెట్టి ఆ సినిమాను కూడా ఇంత గ్రాండ్గా చేయాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. నమస్కారం.